శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులను బట్టి ఈ నెల మీకు ఎలా ఉందని చెప్పడం. సూర్య భగవానుడు 4వ స్థానంలోను, 5వ స్థానంలోను, కుజుడు 2వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను, గురుడు 9వ స్థానంలోను, శుక్రుడు 3వ స్థానంలోను, శని 7వ స్థానంలోను, రాహు 8వ స్థానంలోను, కేతు 2వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోను కూర్చున్నారు. ఈ యొక్క డిసెంబర్ నెల ఎలా ఉంటుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఉద్యోగస్తుల కింద తీసుకుంటే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు, పోస్టింగ్స్, ఆన్సైట్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పని పూర్తిగా గుర్తింపు పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అదే సమయంలో ఒత్తిడి, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కొన్ని కోవర్కర్స్తో మాటలు పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఇది కొంచెం మీరు చూసుకోవాలి. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే అనుకోని ఖర్చులు వస్తున్నాయి. కుజుడు కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల మాటల వల్ల పార్ట్నర్షిప్, క్లయింట్స్ అపార్థాలు, పెద్ద పెట్టుబడులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అదేవిధంగా క్యాష్ ఫ్లో మాత్రం బాగుంటుంది. సర్దుబాటు చేసుకోవాలి పార్ట్నర్షిప్ దగ్గర. కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు వచ్చాయి, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభాలు, కొత్త అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మిశ్రమంగా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఫారిన్ ఇన్కమ్స్, అంటే మీరు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మీకు ఫారిన్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. మంత్ ఎండ్లో ఇన్ఫ్లో ఉంటుంది. మీకు అన్నసరీ ఖర్చులంతా కొంచెం తగ్గించండి. ఇల్లు, వాహనం మీద ఎక్స్పెండిచర్ పెట్టడం తగ్గించుకోండి. కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కొనుగోలు, అమ్మకాలు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి, ఇది చాలా ముఖ్యం. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి మంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కానీ అష్టమ శని నడుస్తుంది. మీ నాలిక మీదే శని భగవానుడు కూర్చున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు ప్రత్యేకంగా చదువులో కాన్సన్ట్రేషన్ పెరగాలి. పరీక్ష మంచి ర్యాంకులు వస్తారు. అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారం కాస్త డిస్టెన్స్ పెరగండి. మళ్ళీ గ్రూప్ స్టడీస్ని అవాయిడ్ చేయండి. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి తర్వాత బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఫారిన్ కొలాబరేషన్ బిజినెస్కి ఇది ఒక మంచి సమయము, కాస్త వెయిట్ చేయండి అని కూడా చెప్పచ్చు. ప్రేమికుల మధ్య మాట తేడాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండ్స్ అంతా కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి. పార్ట్నర్స్తో బాండింగ్ పెంచుకోండి. అన్నసరీ డౌట్స్ని అవాయిడ్ చేయండి. ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి మంచి సంబంధాలు, స్త్రీ పురుషులు ఎవరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి మంచి సూచనలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 1st వీక్ కుటుంబంలో చిన్న చిన్న అలజడి అని కూడా చెప్పచ్చు. పిల్లల ద్వారా
కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది. చదువు బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు, మాటలు, ఇక టంగ్ మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ పెయిన్, మెంటల్ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త పడనని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా మీరు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం చెప్పండి, సూర్య నమస్కారం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 108 సార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. శనివారాల్లో మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చంద్రాష్టమం 27/12/2025 3:10 ఉదయం నుండి 29/12/2025 7:41 సాయంత్రం వరకు, అంటే ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. ఓవరాల్ ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి, మీకు వివరాలన్నీ వస్తాయి. సో ఇంకనూ ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం. జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఈ 60 రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో. తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి. అందరూ వచ్చి విజయోస్తు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకు వచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5:30కు నడవడం మొదలుపెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండవేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభూ క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో December 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి దర్శనం, ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఫస్ట్ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? తెలుగువారిని మీరు ఎందుకు చెప్తున్నారు? తెలుగువారిని ఎందుకు చెప్తున్నారు అనేది రాంగ్ అండి. అసలు అది కొంతమంది ఆ ఫోన్లు పెట్టుకొని ఈ డ్రామాలు చేస్తున్నారు. చేయకండి. చాలా భక్తిగా వచ్చే భక్తుల యొక్క మనోభావాన్ని మీరు పెట్టే వీడియో ద్వారా బాధపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, మన ఇంటికి ఒక ఫంక్షన్కి పిలిచామంటే ఆ ఫంక్షన్లో ఒక 50 మందిని అకామిడేట్ చేయగలుగుతాం అనుకోండి. అక్కడ 500 మంది వస్తే మీరు ఏం చేస్తారు?
మీరు ఒక ఇంటి యజమానిగా ఉంటే శబరిమలకి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారని అన్ప్రిడిక్టబుల్. వాస్తవానికి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒకళ్ళిద్దరూ 10 గంటలు 18 గంటలు క్యూలో నిలబడి తెలుగువారు అంటే ఇష్టమా? కేరళ ప్రభుత్వానికి అదే పనే, తెలుగువారిని కించపరచడం వాళ్ళ పనే. అయితే తెలుగు తమిళ్ భాష ఇది విభేదం చేస్తున్నారని మనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మీడియా ఫోకస్ అవ్వడానికి కోసం తెలుగువారు తమిళ్ వారు అని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు పెట్టకండి. అలాంటి వీడియోని ఖండించి బ్లాక్ చేయండి. చాలా తప్పు. శబరిమల ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, అది భక్తులు పెరుగుతారు, జాతర ఉంటుంది. ఆ జాతర సమయంలో ఇబ్బందులు ఉంటాయి, పడాలి. మీరు ఇష్టపడే కదా వెళ్ళారు, అప్పుడు ఆ ఇష్టాన్ని అనుభవించండి. అక్కడ మీరు రాగానే ఉన్న రాజమర్యాదకి పెళ్లి భోజనానికే వెళ్ళారు, మీరు రండి కూర్చోండి, చైర్ వేయండి, మీకు భోజనం పెట్టండి, బఫెట్ ప్లేట్ ఇస్తామంటారా? మంచినీళ్ళు కూడా దొరకని ఘోర కీకారణ్యం అండి అది. అక్కడ తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మరియు సెంట్రల్ ఫారెస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, డిఫెన్స్ వాళ్ళు, హెల్త్ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అనుకున్నారు మీకోసం. కాబట్టి ఇతరుల గురించి మనం తప్పు చెప్పడం చాలా ఈజీ, కానీ దానివల్ల వెనక వచ్చే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఆన్సర్స్ని దయచేసి ఏ ఛానల్ వారు కూడా ఎంకరేజ్ చేయకండి. వీలుంటే మన ఆధ్యాత్మికాన్ని, హిందుత్వాన్ని పెంచే మంచి విషయాన్ని మాత్రం చెప్పండి. తెలుగువారు గొప్ప, తమిళియన్స్ తక్కువ, మలయాళీ గొప్ప, ఇవన్నీ లేదు. మనమందరం భారతీయులం. నేను కూడా చూస్తాను 2-3 వీడియోస్ అదే వైరల్ అవుతుంది. ఓ వారం నుంచి ఒకడే మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళంటే తక్కువ. ఏం తెలుగు వాళ్ళని తక్కువ అంటే మేము పేరు మీద ఏమన్నా నేను తెలుగు, నేను తమిళ్, నేను మలయాళం అని ఏమన్నా అక్కడ బోర్డు వేసుకొని పోతున్నారు శబరిమలకి ఎవరన్నా? అందరూ నల్ల బట్టలే. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, ఎవరి డ్రెస్సు చూసినా నలుపే. ఇంకా ఇక్కడ భాష ఎక్కడ ఉంది, ఊరెక్కడ ఉంది, తెలుగు అది ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధపు మాటలు. ఎంటర్టైన్ చేయకండి. శబరిమల అద్భుతంగా ఉంది. స్వామివారు మీకోసం ఎదురు చూస్తున్నారు చిరునవ్వుతో, అనుగ్రహంతో. సంతోషంగా వెళ్ళిరండి, దర్శనం కూడా జరుగుతుంది. శరణమయ్యప్ప. లేదండి, ఆంధ్రానే కాదండి, ఎక్కడ 18వ బడి ఉన్నా, సాక్షాత్ 18వ బడి ఎక్కడ ఉంటే అక్కడ శబరిమలకి వెళ్ళిన వాడు మీ నియర్ బైలో ఉన్నటువంటి 18 మెట్ల ఎక్కి శబరిమలలో శబరిమలలాగా ఇరుముడి ఇవ్వచ్చు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో లక్షల ఇరుముళ్ళు, వేల ఇరుముళ్ళు ఇస్తూనే ఉన్నారు, జరుగుతుంది. అది కొత్తగా ఏం కాదు, గత 25 ఏళ్ళుగా నడుస్తుందండి. శబరిమలకి వెళ్ళలేని వాళ్ళు నియర్ బై దేవాలయాల్లో ఇస్తున్నారు. శరణమయ్యప్ప. మనం పూర్వ వీడియోల్లో కూడా చెప్పుకున్నాము, 18 మెట్లు అంటే అయ్యప్ప స్వామివారి 18 అవతారాలు ఉండి ఆ యొక్క స్వామివారు మెట్లు ఎక్కలేక దేవతలు 18 మెట్లు ఎక్కి ఇలా చూపించింది. దీన్ని ఫోకస్ చేయండి. ఈ మెట్లు ఒకరిపై ఒకరు ఎక్కి పడుకొని స్వామివారి చుట్టి పాదాన్ని మోపి తన యొక్క యోగపీఠం, శ్రీచక్ర యోగపీఠాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కి ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఇది 18 మెట్లు. 41 వ్రతం ఉండి ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మెట్ల మీద అర్హత. అదే ఈ 18 మెట్లు. శరణమయ్యప్ప. అన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు, వెళ్ళకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? ఇవన్నీ కూడా కొంచెం అన్య మతస్థులు చేసే చిన్న చిన్న ప్రచారాలని మీరు అట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీరు మీడియా ద్వారా అడుగుతున్నారు, అందరూ చూస్తున్నారు. బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. మీరు భోజనం చేసేటప్పుడు నేను పచ్చడి పెడతాం, ఫస్ట్ కర్రీ పెడతాం, సాంబార్ పెడతాం, మజ్జిగ పెడతాం. మీరు పచ్చడి మొదటి పెట్టారు కాబట్టి నేను పచ్చడే తింటానంటారా? సాంబార్ తినరా, పప్పు తినరా, మజ్జిగ తినరా, చారు తినరా, స్వీట్ తినరా, పాపడ తినరా? ఒక తిండికే భేదం లేదు, దేవుడికి భేదం ఏంటండి? శరణమయ్యప్ప.